హై ఫ్రెండ్స్, రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మన సాగర్ సింగం సీడ్ వేసాం అండి. ఇది మొత్తం కంప్లీట్గా హార్వెస్టింగ్ అయిపోయింది. సో మనం ఎకరానికి 20 టన్నులు దిగుబడి ఎక్స్పెక్ట్ చేసాము. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 80 టన్నుల దిగుబడి వచ్చింది మొత్తం 4 ఎకరాలకి. సో పర్ ఎకర్ 20 టన్స్ వచ్చింది. సో మనకి ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్గా రాలేదు, అయినా కానీ మనకి ఎకరానికి ఒక 60,000 దాకా మిగిలాయి. సో ఖర్చులు అన్నీ పోను. సో నాకు పెట్టుబడి ఎంత వచ్చిందంటే 2,50,000 వచ్చిందండి మొత్తం. ఇది స్టార్టింగ్ మల్చింగ్ షీట్ కానించి కూలోళ్ళకి అన్ని ప్రతి దానికి కలిపేసి. సో లాస్ట్కి ఎట్లా అంటే మనకి పుచ్చకాయలు చంపేటప్పుడు కూలోళ్ళకి టన్నుకి మనం 600 ఇవ్వాలి. సో మనకి 80 టన్స్ అయింది కాబట్టి అదొక 48,000, అది లాస్ట్కి ఇంకొక 50,000 ఖర్చు వచ్చింది. సో మొత్తం 2,50,000 పెట్టుబడి ప్లస్ 50,000 కూలోల ఖర్చు, మొత్తం 3 lakhs వచ్చింది మన ఖర్చు అనేది. సో నాకు ఇవన్నీ బోను కూడా 2,40,000 మిగిలింది నాకు. సో మొత్తం 5,40,000 వచ్చింది. సో 240 మనకి సేవ్ అయినాయి. సో రేట్ అనేది కొంచెం తక్కువనే ఉంది. సో మనకు వచ్చేసి 7.5 రూపీస్ పర్ కేజీ పడింది. ఒకవేళ రేటు కనుక మనకి 9 రూపీస్ లేదా 10 రూపీస్ పడినట్టయితే మనకి ఎకరానికి ఇంకొక 85,000 90,000 మిలిగే అవకాశం కూడా ఉంది. సో ఈ రేట్ అనేది రాకపోవడానికి మెయిన్గా మనకి ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఫస్ట్ టైం సెట్ కాలేదు. సో సెకండ్ టైం సెట్ అయ్యేసరికి మనకి ఏంటంటే సీజన్ అయిపోయింది. సో ఎదర్ మనం ఈ పుచ్చచేను అనేది రంజాన్ టార్గెట్ పెట్టుకోవాలి, ఆరల్స్ లేకపోతే సమ్మర్ని టార్గెట్ పెట్టి వేసినట్టయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేటు సో 9 to 10 మధ్యలో దొరుకుతుంది. లేదు ఈ మధ్యలో వేసినట్టయితే ఏది మన ఏప్రిల్ ఆ టైంలో వచ్చిందనుకో ఈ 7.5 to 8 రూపీస్ 8.5 రూపీస్ పడుతుంది. ఎందుకంటే అప్పుడు కాయ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇలా టార్గెట్ పెట్టి వేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేట్ వస్తుంది. సో ఇట్లా మంచిగా అనిపించింది. మొత్తం సాగు కూడా అంత నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, అంత మంచిగా ఉంది. సో ప్రజెంట్ అయితే మనం ఈ తీగ కూడా కంప్లీట్గా తీసేసామండి మొత్తము. సో అంత తీగేసి సాళ్ళల్లోనే పడేసాము మొత్తం. ఇది ఎందుకంటే ఇది ఈజీగా అందులో కలిసిపోతుంది భూమిలో. నెక్స్ట్ ఏంటంటే మనకి 80 టన్నులు కాకుండా మనకి ఇందులో ఇంకొక 15 టన్నుల కాయ అనేది మనం ఇట్లా ఒక 15,000కి ఇచ్చేసామండి. మనకి అది కొంచెం ఎండమచ్చ ఉన్న కాయ, వైరస్ ఉన్న కాయ, పుచ్చున్న కాయలన్నీ వేరే వాళ్ళు తీసుకుపోతారు. సో 80 టన్నులు మంచి కాయ వెళ్ళింది. ఓ 15 టన్నులు అనేది మనకు కొంచెం డ్యామేజ్ కాయ వెళ్ళింది. సో ఓవరాల్గా అయితే మనం 80 టన్సే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది సాగర్ సింగం సీడ్.